బ్యాక్ టు బీ అలర్ట్. అదో పబ్, చెవులకు చిల్లులు పెట్టే మ్యూజిక్, ఫ్లోర్లు దద్దరిల్లిపోయేలా డాన్స్. రాత్రి అయిందంటే గానా భజనలతో హోరెత్తడం కామన్. కానీ ఆ పబ్లో ఫైటింగ్ సీన్ కనిపించింది. గొడవకు కారణం రౌడీలు. తెల్లవారుజామున పబ్కు వచ్చిన రౌడీలు తమకు మందు సప్లై చేయాలంటూ నానారచ్చ చేశారు. అడగగానే మద్యం ఇవ్వనందుకు పబ్ సిబ్బందిపై దాడి చేశారు. వీకెండ్ లోనే కాదు, వీక్ డేస్ లోనూ పబ్ కల్చర్ కామన్ అయిపోయింది హైదరాబాద్ లో. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ తో పాటు సైబరాబాద్ పరిధిలో కొత్త కొత్త పబ్స్ పుట్టుకొస్తున్నాయి. పబ్ల సంఖ్య పెరుగుతున్న కొద్దీ అక్కడ జరిగే రచ్చరంబోలాలు ఎక్కువ అవుతున్నాయి. జూబ్లీ హిల్స్ లోని ఓ పబ్ లో అర్ధరాత్రి జరిగిన గొడవ సిటీలో సంచలనంగా మారింది. తెల్లవారుజామున 15 మంది రౌడీలు జూబ్లీహిల్స్ లోని కాక్టైల్ పబ్ కు వచ్చారు. రాత్రి 12 గంటల వరకు పబ్ తెరిచి ఉంటుంది. ఆ తర్వాత బంద్. రౌడీలు వచ్చేసరికి పబ్ మూసి ఉంది. వచ్చిన వాళ్లు సైలెంట్ గా వెళ్లిపోయారా అంటే అది ఏం లేదు. అలా చేస్తే రౌడీలు ఎందుకు అవుతారు? బలవంతంగా పబ్ లోకి చొరబడ్డారు. తమకు వెంటనే మద్యం సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. పబ్ మూసేశాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మందు ఇచ్చేది లేదన్నారు పబ్ సిబ్బంది. దీంతో రౌడీలు రెచ్చిపోయారు. మందు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. సిటీలో తమను చూస్తేనే అందరూ భయపడిపోతారని వార్నింగ్ ఇచ్చారు. దీంతో రౌడీలకు పబ్ సిబ్బందికి వాగ్వాదం జరిగింది. నైట్ డ్యూటీలో ఉన్న బౌన్సర్లు అక్కడికి వచ్చారు. గుర్రుమన్న రౌడీలు పబ్ సిబ్బందితో పాటు బౌన్సర్లపై దాడి చేశారు. ఈ దాడిలో పబ్ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ గొడవ దృశ్యాలన్నీ అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. వాళ్ళు ఎంట్రీ ఇవ్వలేదు, లోనకు రానిలేదు, టైం అయిపోయిందని. తర్వాత ఇంకోటి ఏంటంటే రెండు వర్షన్స్ రాలేదు, టైం అయిపోయిందని ఒకటి. తర్వాత వాళ్ళు సింగిల్గా వస్తే ఎవరిని ఎలో చేయరు, ఎవరిని వస్తే కప్పులు ఎలో చేస్తారు. దాంతో ఘర్షణ పడి వీళ్ళు దీంట్లో కొంతమందిని ఆ పబ్ వాళ్ళని కొట్టి కొంత సామాన్ డ్యామేజ్ చేసినారు. దాని మీద ఇమీడియట్లీ పోలీసు రష్ అయ్యి పోయేపాటికి కొంతమంది పారిపోయినారు. దాంట్లో ఒక వ్యక్తి స్పాట్లో దొరికిండు. తర్వాత మిగిలిన వాళ్ళు కూడా పట్టుకోవడానికి మా టీమ్స్ తిరుగుతున్నాయి. వాళ్ళ మీద మేము అప్రోప్రియేట్ సెక్షన్స్ పెట్టేసి కంప్లైంట్ తీసుకున్నాం, ఎఫ్ఐఆర్ చేసినాం, చేపట్టి వాళ్ళని రిమాండ్ చేయడానికి రెడీ చేస్తాం. దాదాపు 15 నిమిషాల పాటు రౌడీలు బీభత్సం చేశారు. పబ్ లో ఫర్నిచర్ ధ్వంసం చేశారు. దొరికిన వస్తువులన్నీ డ్యామేజ్ చేసి పారిపోయారు. వచ్చిన వాళ్లు ఆసిఫ్ నగర్ రౌడీ షీటర్ జంగ్లీ యూసఫ్ గ్యాంగ్ వాళ్లని పోలీసులు గుర్తించారు. వారిని పట్టుకునేందుకు 3 పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.